జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన హింసాత్మక దాడులను తీవ్రంగా ఖండించారు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. ముష్కరుల దాడిలో అనేక మంది అసువులు బాయడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం గోదావరిఖండ్లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ దుర్ఘటన పట్ల ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ముష్కరులు ముందుగా హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. ఉగ్రవాదులు జరిపిన దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో శాంతి స్థాపన కోసం పౌరులంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిన్న జరిగినటువంటి సంఘటన భారతదేశంలో కాశ్మీర్లో చక్కటి చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశానికి సంబంధించిన అందాలు తిలకించడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి, పూర్వం చెప్తా ఉంటారు ఏదో దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని, అటు కేరళ అని, ఇటువంటి హిమాలయాలు, అక్కడ విధ్వంసం మరీ కులంతో పోలుస్తూ పిలిచి నిర్దాక్షిణ్యంగా పాయింట్ బ్లాంక్ లో కాల్చినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంట్లో ఆశలు బాసినటువంటి మన దేశ మన బంధువులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా వారి కుటుంబాలకి. ఎంత దురదృష్టం అంటే ఇవాళ దేశంలో గత 3 టర్ముగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, గొప్ప మాటలు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ నిర్దాక్షిణ్యంగా ముష్కరులు, టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దానిపై మొసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. నేను డిమాండ్ చేస్తున్నా, ఒక భారతీయుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఈ దేశంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, పూర్తి బాధ్యత వహిస్తూ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్, మాంకాళి స్వామి, కాల్వలింగస్వామి, తిప్పారపు శ్రీనివాస్, పాతిపల్లి ఎల్లయ్య యాదవ్, బాలరాజ్ కుమార్, గట్ల రమేష్, ముస్తఫా, కళ్యాణ సింహాచలం, దూల్కట్ట సతీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.